మనం చూస్తున్నాం స్పెషల్ డ్రైవ్ ల్యాండ్ స్కామ్ లో రీతు శ్రీకాంత్ పాత్రధారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. సబ్ రిజిస్ట్రార్లను గుప్పెట్లో పెట్టుకొని విలువైన భూములను అప్పనంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న కోణాలు కూడా వెలుగులోనికి వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, చెప్పండి. థ్యాంక్ యూ జిమ్మిమా. ఏదైతే భూముల వ్యవహారానికి సంబంధించి చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వచ్చి అందులో భాగంగానే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి కూడా ఏదైతే గత ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్నటువంటి వ్యక్తుల అనుచరులు వాటిని కీలకమైన ఫైల్స్ అన్నింటినీ దగ్ధం చేశారన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం కేసు ఒకసారి పరిశీలిస్తే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం మారిన వెంటనే కొద్ది రోజులకి ఏదైతే వరుణ్ రాజ్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తితో ఇంజిన్ ఆయిల్ తీసుకెళ్లి తన ఛాంబర్లో పెట్టి అగ్ని ప్రమాదానికి ఆదివారం రోజు కూడా అతను పనిచేసి అగ్ని ప్రమాదానికి కారణమయ్యాడని చెప్పని సిఐడి విచారణలో బహిర్గతమైన తర్వాత అతని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే మదనపల్లె తరహాలోనే ఎక్కడ ఎన్ని జరిగాయి, అసలు ఈ ఘటనకు కారణం ఏందనేది రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా మదనపల్లెలో ఏదైతే ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు పిలుపునివ్వడంతో వేలాదిగా ప్రజలు వచ్చి తమ భూములను వైసీపీ నాయకులు అక్రమంగా లాక్కున్నారని, బలవంతంగా రాయించుకున్నారని, దౌర్జన్యం చేసి ఆక్రమించుకున్నారని, తమకున్న పొలమంతా ధారాదత్తం చేయపోయిందని ఇలా పెద్ద ఎత్తున వినతులు అందజేసి తమకు న్యాయం చేయాలని కోరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే కోవలోనే ప్రస్తుతం ఏదైతే రీతు విజయవాడ ఇబ్రహీంపట్నం కేంద్రంగా పనిచేసినటువంటి సబ్ రిజిస్ట్రార్ ధరమ్ సింగ్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున భూమి కుంభకోణాలు జరిగాయని చెప్పని అతను లేఖ రాయడం, అందులో 700 కోట్లకు పైగా విలువైన భూములని అన్యాక్రాంతం చేసుకున్నారని, దౌర్జన్యంగాను బలవంతంగా రాయించుకోవడంతో పాటు కొంతమందిని డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్లు కూడా చేసుకున్నారని చెప్పని కూడా అతను ముఖ్యమంత్రికి రాసిన లేఖలో బహిర్గతం కావడంతో ఒక్కసారిగా ఏసీబీ అధికారులు కూడా అంతకుముందు అతని కార్యాలయంపై దాడి చేసే సమయంలో అతను పారిపోవడం, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతను పోలీసులకు లొంగిపోవడం, పోలీసులకు లొంగిపోయిన తర్వాత కూడా రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాసి ముఖ్యమంత్రికి ఈ వ్యవహారం ఏదైతే భూ కుంభకోణం ఉందో ఈ భూ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారాలని ఆయన బహిర్గతం చేసే ప్రయత్నం చేయడం అనేది ఒక్కసారిగా రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఏదైతే చేమకుర్తి శ్రీకాంత్ అతని భార్య రీతు చౌదరి వీళ్ళిద్దరూ కీలకంగా వ్యవహరించారు. వీళ్ళిద్దరు కారణంగానే తనను కిడ్నాప్ చేసి గోవాలో ఉంచి తన కుటుంబ సభ్యుల నుంచి ₹1 కూడా డబ్బులు మొత్తం వసూలు చేశారని చెప్పని ధరమ్ సింగ్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే చేమకుర్తి శ్రీకాంత్ కూడా ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. అతను తనకు ఎలాంటి సంబంధం లేదని, ధరమ్ సింగ్ అవినీతి పరుడని, అతను 3 కోట్లు తన భార్య పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ వేశాడని చెప్పని కూడా ఆరోపణలు చేసిన పరిస్థితుల్లో తాజాగా ఏసీబీ అధికారులు చేపట్టిన విచారణలో కొత్త విషయాలన్నీ వెలుగులోకి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో గతంలో ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ పరిధిలోకి వచ్చేటువంటి ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న విలువైన భూములన్నింటినీ వైసీపీకి చెందినటువంటి కీలకమైన నేతలు అన్యాక్రాంతం చేశారని, వాటి పేరుతో అయితే ప్రభుత్వ భూములను కూడా లెక్కలు మార్పించేసి ఆ లెక్కల దాఖలాలో నుంచి తమ పేర్లను ఎక్కించుకోవడం జరిగింది, వాటిని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగిందని చెప్పి తాజాగా ఒక ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే ఏదైతే తిరుపతి జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయం కూడా ఎయిర్పోర్ట్ సమీపంలోనే పెద్ద ఎత్తున రాజభవనంగా కడుతున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది. దీనికి సంబంధించిన భూమి వివరాలు ఎక్కడిచ్చాయి, అక్కడ భూమి ఎవరు అమ్మారు, ఆ ప్రభుత్వ భూమిలో వైసీపీ కార్యాలయం ఎందుకు కడుతున్నారన్న విషయానికి సంబంధించి కూడా ఒక స్పష్టత లేని పరిస్థితి అయితే ఇప్పుడు తిరుపతి జిల్లాలో నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి గత ప్రభుత్వ హయాంలో ఏదైతే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే పనిచేశారో వాళ్ళందరూ కూడా వాళ్ళ బినామీల పేర్లతోటి పెద్ద ఎత్తున భూములను ఆక్రమించుకున్నారు, ప్రజల నుంచి భూములు లాక్కున్నారని చెప్పని ఆరోపణలు వెలువెత్తుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తే బాగుంటుందని చెప్పని కూడా ఒక వాదన అయితే బలంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కూడా ఆలోచన చేసి ఏదైతే చేమకుర్తి శ్రీకాంత్ అలాగే రీతు చౌదరి అంశానికి సంబంధించి కూడా వీళ్ళు ఏ అంశాలు ఎక్కడెక్కడ భూ కుంభకోణాలకు పాల్పడ్డారు, ఎక్కడ ఎవరు ప్రమేయంతో ఇవి జరిగాయి, ఎవరు ఇందులో పాల్గొన్నారన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దాంట్లో సూత్రధారులు వీళ్ళందరి మీద కూడా చర్యలు చేపడితే బాగుంటుందన్న వాదన అయితే బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలా చేయబోతుందన్నది కూడా ఒక వేచి చూడాల్సిన ప్రస్తుతం ఏసీబీ
ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో తిరుపతికి సంబంధించిన భూ కుంభకోణాలకు సంబంధించిన వివరాలు కూడా బయటికి రావడంతో ఇటు తిరుపతి వాసులు కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. తమ భూములు తమ పేరుతో ఉన్నాయా లేదా అని చెప్పని సరిచూసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం రెవెన్యూ సదస్సులు జరుగుతున్న నేపథ్యంలో రెవెన్యూ సదస్సులకు కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి తమ భూములకు సంబంధించిన వివరాలన్నింటినీ అధికారులకు అందజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఎవరైనా సరే రాజకీయ నాయకుడు కన్నబడ్డ భూమి తమకు అమ్మడం కానీ ఇవ్వడం కానీ చేయకపోతే వాటిని నిషేధిత జాబితా 22A ఉంచి వాటిని బలవంతంగా వాళ్ళు కొనుగోలు చేసి ఆ తర్వాత వాటిని తమ పేరిట మార్పించుకున్న పరిస్థితి దాఖలాలు కూడా కొన్ని వెలుగు చూసిన పరిస్థితుల్లో ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఒక డాక్టర్ తిరుపతిలో కొనుగోలు చేసిన ఇంటి స్థలాలు కూడా వైసీపీ నాయకులు ఆక్రమించుకొని వాటికి సంబంధించిన పరిహారాలు కూడా వాళ్ళు మొత్తం కాజేసిన పరిస్థితుల్లో డాక్టర్ కూడా రెవెన్యూ అధికారులను సంప్రదించి వాళ్ళకి ఫిర్యాదులు కూడా చేయడం జరిగినది. ఈ నేపథ్యంలోనే ఏదైతే డీకేటీ భూములు ఉన్నాయో ఆ డీకేటీ భూములకు సంబంధించి కూడా భూమి ఏదైతే ప్రభుత్వం జీవో ఇవ్వకముందే పేదల నుంచి డీకేటీ భూములన్నింటినీ వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి ఏదైతే జీవో రాగానే వాటిని తమ పేరుతోటి తమ బినామీ పేరుతోటి మార్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా పొంగునూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాజీ మంత్రి భార్య పేరుతోటి పెద్ద ఎత్తున భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పని కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు బీకొత్తకోట మొలకల చెరువు అలాగే మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా తనిఖీ సిఐడి అధికారులు తనిఖీలు చేసి అందుకు సంబంధించిన నకలు పేపర్లన్నింటినీ ఆధారాలన్నింటినీ సేకరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తాజాగా ఈ రీతు చౌదరి శ్రీకాంత్ వ్యవహారం బయటికి రావడంతో ఇక్కడ భూముల వ్యవహారంలో కూడా వాళ్ళ ప్రమేయం ఉందా వాళ్ళ పాత్ర ఉందా అన్న కోణంలో ప్రస్తుతం అధికారులు దృష్టి సారించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని తెలుస్తోంది. జమీమా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరిబాబు.